శ్రీ గురు గౌరంగో జయద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 19వ శ్లోకము. శ్రీ భగవాను వాచ తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యచరన్ కర్మ పరమాప్నోతి పురుషః. అర్థము శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అందుకే కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా మనిషి విధిగా కర్మను చేయాలి. ఎందుకంటే సంగత్యం లేకుండా పని చేయడం ద్వారా అతడు భగవంతుని పొందుతాడు అని ఈ విధంగా అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు అన్నారన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఇంతకుముందు శ్లోకాల్లో మనం నేర్చుకున్నట్లుగా పూర్తిగా కృష్ణ భక్తి భావాన్వితుడు అయిన వాళ్ళు అసలు ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేసినా కూడా అది దేవుని కృష్ణ భక్తి భావనలోని కర్మలన్నీ, అందులో అసలు మంచి కర్మ చెడ కర్మ అనేది ఏమి ఉండదు అని తెలుసుకున్నాం కదా. అయితే ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇంకోటి, అంటే అది చేయాలి అయినా ఏం కాదు అని అనుకున్నాం కదా. అది ఎందుకు అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఏంటంటే మనం విధిగా కర్మలు చేసినాం అనుకోండి, అది అంటే ఇది మన విధి అని కర్మను చేసినాం అనుకోండి, అప్పుడు అది ఇట్ విల్ ఆటోమేటికల్లీ బికమ్ గుడ్ అన్నట్టు. సో అతడు భగవంతుడు పొందుతాడు. అంటే దానివల్ల నాకేమొస్తుంది అనే ఉద్దేశం లేకుండా చేస్తాం కదా. సో అది ఆ విషయం. సో వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బట్ వీ విల్ డూ ద కర్మ. అది పాయింట్ అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ కామెంట్ యువర్ థాట్స్ ఆన్ దిస్. అండ్ మీకు ఏమనిపించిందో కూడా రాయండి. ఎనీ సజెషన్స్ ఆల్సో రైట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ. హరే కృష్ణ.